ఎవరితో ఎలా మాట్లాడాలో మనం విందామా? తండ్రితో ఎలా ఉండాలి అంటే గౌరవంగా మాట్లాడాలి. తల్లితో సౌమ్యంగా మాట్లాడాలి. భగవంతునితో మౌనంగా మాట్లాడాలి. సోదరునితో సహృదయంగా మాట్లాడాలి. తోబుట్టువులతో అభిమానంగా మాట్లాడాలి. భార్యతో నిజంగా మాట్లాడాలి. పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి. నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా మాట్లాడాలి. అధికారులతో హుందాగా మాట్లాడాలి. కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి. స్నేహితులతో సరదాగా మాట్లాడాలి. వ్యాపారులతో ఖచ్చితంగా మాట్లాడాలి. అదండి, ఎవరెవరితో మనం ఎలా మాట్లాడాలో దీనివలన మనం తెలుసుకున్నాం కదా. ఇక నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం ఎటువంటి వివాదాల్లోకి జారము అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం.